హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ కూడా నేను బిగ్ బాస్ది అగ్ని పరీక్ష సీజను ఎపిసోడ్ చేస్తున్నానండి. ప్రతిరోజు చేస్తాను కదా, ఇవాళ ఎపిసోడ్ ఇప్పుడు చేస్తున్నానండి. శ్రీముఖి స్టేజ్ మీదకి వస్తుంది, కాసేపు వాళ్ళతో డ్యాన్స్ కూడా చేస్తుంది. చాలా బాగా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నిన్న 3 ఫైర్ కార్డ్స్ రివీల్ చేశాం కదా, ఇవాళ కూడా అలాగే 3 ఫైర్ కార్డ్స్ రివీల్ చేస్తాము అని చెప్పి శ్రీముఖి జడ్జెస్కి వెల్కమ్ చెప్తుంది. తర్వాత ఇంకా గెస్ట్గా రావాలి కదా, ఫస్ట్ వచ్చిన వాళ్ళని శ్రీముఖి అంటుంది, బిగ్ బాస్ హౌస్లో టాప్ 3గా నిలిచిన డెమోన్ పవన్ వస్తున్నాడు అని చెప్తుంది అంటూ వెల్కమ్ చెప్తుంది అతనికి. తర్వాత కాసేపు డ్యాన్స్ కూడా చేస్తారు. డెమోను స్టేజ్ మీదకి వస్తే నిన్న ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురితో ఏం డ్యాన్సులు చేసి అట్లా ఏం లేదు. డెమోన్ వచ్చాడో లేదో కలకలలాడిపోయింది స్టేజ్ అంతా. అందరూ ఆ 15 మెంబర్స్ అంతా వచ్చి డ్యాన్స్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని స్టేజ్ మీద చూస్తే. నిన్న విన్నర్ వచ్చాడు కదా, అయినా కూడా అంతా లేదు. కానీ ఇవాళ డెమోన్ వచ్చి కాలు పెట్టినాడో లేదో, అప్పుడే అంత కలర్ఫుల్గా ఉంది ఆ స్టేజ్ కూడా చూడ్డానికి. కాసేపు డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు. శ్రీముఖి అంటది, పవన్ డే 1 నుంచి ఎలా ఉన్నాడో ఇవాళ కూడా అలాగే ఉన్నాడు అని చెప్తూ అతనితో రెండుసేపు మాట్లాడుతుంది. తర్వాత వీళ్ళు ఫిజికల్ టాస్క్ కావాలని శ్రీముఖి అంటుంది. అప్పుడు సీజన్ 9లో డెమోన్ చేసినాడు కదా, చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి అలా. ఇప్పుడు సీజన్ 10లో రామకృష్ణ చేశాడు కదా, వాళ్ళిద్దరిని పిలుస్తుంది మళ్ళీ చేయమని. డెమోన్ చాలా బాగా చేస్తాడు, రామకృష్ణ కొంచెం. ఇద్దరు స్టేజ్ మీద అలా చేస్తారు. రామకృష్ణ అంటారు, అలా హాస్టల్ చేయాలంటే చాలా కష్టం, నాకు 1 ఇయర్ పైనే పట్టింది, చాలా కష్టము అని చెప్తారు. తర్వాత డెమోన్తో మాట్లాడుతూ శ్రీముఖి అమ్మాయిలు ఎవరు బాగున్నారు అలా ఏదో మాట్లాడుతూ నవ్వుతా కామెడీగా మాట్లాడుతుంది. తర్వాత సృష్టితో డ్యాన్స్ చేస్తాడు డెమోన్. చాలా బాగుంటుంది ఆ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు కార్డు నువ్వు వచ్చిన పని మొదలు పెట్టాలి అని శ్రీముఖి చెప్తుంది. ఫైర్ కార్డ్ అయితే రివీల్ చేయొద్దు, గేమ్ తర్వాత రివీల్ చేద్దాము, ఇప్పుడు ఆ గేమ్ ఆడాలి, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరిలో ఎవరిని పిలుస్తావు అంటే సృష్టిని రామకృష్ణను పిలుద్దాం అనుకుంటున్నా అని డెమోన్ పవన్ చెప్తాడు. సృష్టి రామకృష్ణ ఇద్దరు స్టేజ్ పైకి వస్తారు. వాళ్ళిద్దరి ముందు 2 మ్యాట్స్ పెడతారు. ఆ మ్యాట్స్లో రకరకాల బాక్సెస్ ఉంటాయి. వెనకాలేమో రకరకాల షేప్స్, రకరకాల కలర్స్ అలా పెడతారు వాళ్ళు. తర్వాత ఎల్ఈడి స్క్రీన్ మీద 30 సెకండ్స్ చూపిస్తారు ఆ పిక్చర్ని వాళ్ళు. ఆ పిక్చర్ అలాగే సేమ్ అలాగే ఇక్కడ ఫామ్ చేయాలి వాళ్ళు అని చెప్తారు. మధ్యలో చూడాలనిపిస్తే 20 బాక్సెస్ ఉంటాయి అక్కడ. ఇంకా బాక్సెస్ గుర్తు పెట్టుకోవాలంటే కష్టం కదా అని వాళ్ళు చూడాలనుకుంటే 5 అవకాశాలు ఇస్తారు. పక్కనే ఒక బోర్డు పెట్టింటారు, అందులో పెడతారు ఆ షేప్స్. అవి 5 అవకాశాలు ఇస్తారు చూసుకోమని. అప్పుడు వాళ్ళు ఎవరైతే ముందు పెడతారో తర్వాత పెట్టేది అయిపోతుందో వాళ్ళు బెల్లు మోగించాలి అని చెప్తుంది శ్రీముఖి. అప్పుడు సృష్టి ఫస్ట్ అయిపోయి బెల్లు మోగిస్తుంది. తర్వాత సౌండ్ వస్తుంది బయట. తర్వాత రామకృష్ణ బెల్లు మోగిస్తాడు. వాళ్ళిద్దరివి కౌంట్ చేస్తే సృష్టికి 10 కరెక్ట్ పెట్టింటుంది, రామకృష్ణ 4 కరెక్ట్ పెట్టింటారు. ఇంకా ఫైర్ కార్డ్ రివీల్ చేయాలి కదా, డెమోను కార్డ్ ఏంటంటే బ్లైండ్ ఫైర్ కార్డ్ వచ్చింటుంది. నిన్న ఎపిసోడ్లో కూడా జడ్జెస్కి ఇచ్చారు కదా, బిందుమాధవికి ఇచ్చారు కదా, ఎవరికి ఇస్తావు అని మా నలుగురిలో అని శ్రీముఖి అడిగితే, ఈరోజు కూడా అలాగే అడుగుతుంది శ్రీముఖి సృష్టి వచ్చి నవదీప్కి ఇస్తుంది. నీకు నా హార్ట్ ఇచ్చాను కదా, అప్పుడు చపాతి లవ్ షేప్లో చేసి ఇస్తుంది కదా, అట్లా జోక్గా నా హార్ట్ చపాతి ఇచ్చాను కదా, ఇప్పుడు నీకే ఇస్తున్నా, ఇది కూడా కార్డు అని చెప్తూ నవ్వుతూ నవదీప్కి ఇస్తుంది. డెమోన్ వెళ్ళే ముందర శ్రీముఖి జోకేస్తుంది మళ్ళీ డెమోన్ మీద, నువ్వు సెలెక్ట్ చేసుకున్నది సృష్టిని సెలెక్ట్ చేసుకున్నావు, అమ్మాయిలు అని అడిగినప్పుడు సృష్టి పేరే చెప్పావు, ఇప్పుడు విన్నర్ కూడా సృష్టినే అయింది అంటూ కామెడీగా కాసేపు శ్రీముఖి నవ్విస్తుంది డెమోని. నవదీప్ కూడా మధ్యలో జాయిన్ అవుతాడు, ఇద్దరు కలిసి నవ్విస్తారు. తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేస్తారు ఇద్దరు, సృష్టి డెమోన్. తర్వాత డెమోన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ దివ్యనికిత వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కాసేపు స్టేజ్ మీద మాట్లాడుతుంది, వాళ్ళ 15 మెంబర్స్తో మాట్లాడుతుంది, జడ్జెస్తో కాసేపు మాట్లాడిన తర్వాత మీరు దివ్యనికిత అంటుంది, నామినేషన్ చేయాలి,
ఇప్పుడు మీ నామినేషన్ని నాకు చూడాలని ఉంది. మీరు ఎలా నామినేట్ చేస్తారో దాన్ని బట్టి మీ చేత నేను గేమ్ ఆడిస్తాను అని తర్వాత చెప్తుంది. తర్వాత శ్రీముఖి వచ్చి వాళ్ళలో నలుగురిని సెలెక్ట్ చేస్తారు. బాగి, ఝాన్సీ, శాలిని, ప్రియా. వాళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళను మీ వాదన ఎంత స్ట్రాంగ్గా ఉందో అది దివ్య చూసిన తర్వాత మీలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది అని శ్రీముఖి చెప్తారు. వాళ్ళ నామినేషన్ విన్న తర్వాత ప్రియాని, బాగిని ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది దివ్య. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. మెజర్ టు ట్రెజర్ అంట. ఆ గేమ్ పేరు చెప్తూ శ్రీముఖి స్టార్ట్ చేస్తుంది. టేబుల్ మీద చాలా ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. 1 by 1 శ్రీముఖి ఐటెం చెప్తూ ఉంటుంది. ఆ ఐటెం లెంత్ ఎంత ఉంటుందో వాళ్ళ అంచనాతో వాళ్ళ చేతులతో కొలవాలి. ఫస్ట్ కొలిచిన తర్వాత ఇక్కడ పక్కనే ఉంటుంది హోడిల్స్. ఏవైతే ఉన్నాయో అన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. తర్వాత అక్కడ ఒక స్కేల్ కనిపిస్తుంది. ఆ స్కేల్లో మీరు మెజర్ చేసిన లెంత్ ఎంత అయితే ఉంటుందో అది ఒక అంచనా వేసి శ్రీముఖి అడిగినప్పుడు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. అలా ఆ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ పూర్తయ్యేసరికి ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ చేస్తారో, దగ్గరలో ఎవరున్నారో అప్పుడు వాళ్ళని విన్నర్గా వీళ్ళు డిసైడ్ చేస్తాము అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు ప్రియా, బాగా ఇద్దరు ఆడతారు. ఇద్దరికి ఫస్ట్ ఒకసారి ఆడినప్పుడు ఇద్దరు 3 కరెక్ట్ చెప్తారు. తర్వాత మళ్ళీ ఒకటి పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు బాగా కరెక్ట్గా చెప్తుంది. దాని దగ్గరలో ఉంటుంది. విన్నర్ అయితే బాగా అవుతుంది. ఆమెకి ఇచ్చేది బ్లైండ్ది ఇస్తారు కార్డు. బ్లైండ్ ఫైర్ కార్డు ఇస్తారు. ఆ కార్డు ఇవ్వాలి, నలుగురికి ఇవ్వాలి కదా. జడ్జెస్ ముగ్గురు, శ్రీముఖి. నలుగురిలో ఎవరికి ఇస్తావు అని శ్రీముఖి అడుగుతుంది. ఆల్రెడీ బిందుకి, నవదీప్కి ఇచ్చేశారు కదా. ఇంకా శ్రీముఖి, అభిజిత్ ఉన్నారు. ఎవరికి ఇస్తావు అని అడిగితే అప్పుడు బాగా శ్రీముఖికి ఇస్తుంది. తర్వాత హరీష్ వస్తాడు. అతన్ని ఎందుకు శ్రీముఖి మాస్క్ మ్యాన్ అని పిలుస్తుంది. మామూలుగా అతని నిక్ నేమ్ అదే అనుకుంటా అంటారు. లాస్ట్ సీజన్లో కూడా విన్నా నేను. మళ్ళీ లాస్ట్లో తను మాట్లాడతాడు హరీష్ అందరితో, జడ్జెస్తో కాసేపు మాట్లాడిన తర్వాత శ్రీముఖి అంటుంది, అందరిలో నిలిచిపోయింది శాలిని, ఝాన్సీ ఇద్దరే. వాళ్ళిద్దరిని పిలుస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరిని పిలుస్తుంది. అప్పుడు నవదీప్ని కూడా పిలుస్తుంది. ఈ ఆట ఆడాలంటే గ్రూప్ అవసరము అని చెప్తుంది. నవదీప్ వచ్చి ఈ ఆట పేరు తాడు పెంచిన బంధం అని చెప్తాడు. వాళ్ళకి 2 కలర్స్ ఇస్తారు తాళ్ళు. రెడ్, బ్లూ ఇస్తారు. బ్లూ వచ్చి ఝాన్సీ తీసుకుంటుంది. రెడ్ వచ్చి నవదీపే ఇస్తాడు, శాలిని ఇద్దరికి ఇస్తాడు. మీ టీం మెంబర్స్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ తాళ్ళు కట్టాలి అని నవదీప్ చెప్తారు. అలా ఎక్కువ తాళ్ళు ఎవరు కడతారో వాళ్ళే విన్నర్స్ అని కూడా చెప్తాడు. తర్వాత వాళ్ళు తాళ్ళు కడతారు కదా. కట్టిన తర్వాత ఇష్టం లేకపోతే ఇప్పేయచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు పోయి కట్టచ్చు. అలా ఉంటుంది గేమ్ చూడ్డానికి ఇంత సింపుల్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసేస్తారు కదా. అలా కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత గేమ్ అయిపోతుంది. అది బజర్ వచ్చే వరకు కట్టినా కూడా ఇప్పేయచ్చు, మళ్ళీ కట్టచ్చు. అలా జరుగుతుంది. అప్పుడు శాలినికి వచ్చి 5 మెంబర్స్ అట్లే పెట్టుకుంటారు. రెడ్ తాళ్ళు. ఝాన్సీకి వచ్చి 7 మెంబర్స్ పెట్టుకుంటారు బ్లూ. అప్పుడు ఝాన్సీ గెలుస్తుంది. తర్వాత కార్డు రివీల్ చేయాలి కదా. అప్పుడు హరీష్ని పిలుస్తుంది శ్రీముఖి. ఆ కార్డులో ఏమొస్తుందంటే హెడ్ స్టార్స్ అని వస్తుంది కార్డు. తర్వాత ఆ కార్డు ఆమెకి ఇచ్చేసి ఝాన్సీకి హరీష్ వెళ్ళిపోతాడు. ముందు బ్లైండ్ కార్డ్స్ ముగ్గురికి ఇచ్చారు కదా. బిందుమాధవ్కి ఇచ్చారు, నవదీప్కి ఇచ్చారు, శ్రీముఖికి ఇచ్చారు. అభిజిత్కి ఇవ్వాల. అప్పుడు అభిజిత్ అంటాడు, నాకు ఇవ్వనే లేదు, ఒక కార్డు కూడా ఎవరు ఇవ్వలేదు అంటూ స్టేజ్ మీదకి వస్తాడు. నేనే ఇస్తాను మీకు కార్డు అంటాడు. మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వలేదు కదా, నేను ఇస్తాను మీ కార్డు అంటాడు. మీ కార్డు అయితే రక్షించే కార్డు, నేను ఇచ్చే కార్డు అయితే శిక్షించే కార్డు అంటాడు. తర్వాత మీ కార్డు బలాన్ని పెంచుతుంది, నేను ఇచ్చే కార్డు భయాన్ని పెంచుతుంది చెప్తాడు. ఆ కార్డు చూపిస్తాడు. ఎల్లో కలర్ ఉంటుంది ఆ కార్డు. శ్రీముఖికి ఇస్తాడు, శ్రీముఖి చేతికి ఇస్తాడు. ఎల్లో కార్డు గెలుచుకున్న వాళ్ళు నామినేషన్కి దగ్గరలో ఉంటారు అని చెప్తుంది శ్రీముఖి అందరినీ అడుగుతుంది, ఆ కార్డు తీసుకుపోయి మీకు కావాలంటే నో 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 అంటారు. నేనే అడుగుతా, నేనే ఇస్తా ఈ కార్డు, నాకు ఇవ్వలేదు కదా అంటూ అభిజిత్ వెళ్తాడు.
తర్వాత ఎవరు తీసుకోరు. ఈ కార్డు ఎప్పుడు ఇవ్వాలనో, ఎవరు ఇవ్వాలనో, ఎక్కడ ఇవ్వాలనో అప్పుడు ఇస్తాము అంటూ నవ్వుతూ వచ్చి అభిజిత్ మళ్ళీ కూర్చుంటాడు. ఈ రోజుతో 6 ఫైర్ కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళెవరో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ కోసం వైట్ గోల్డ్ మీ అసలైన విలువ తెలుసుకో అనే ఛాలెంజ్ పెడతారు. నలుగురు మీ యూనిట్ని ప్రదర్శించుకోవాలి అని శ్రీముఖి చెప్తుంది. జడ్జెస్ని ఇంప్రెస్ చేసుకున్న వాళ్ళకి వైట్ గోల్డ్ గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకోవచ్చు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు ఆ నలుగురు. తర్వాత ఝాన్సీ గెలుచుకుంటుంది ఆ గిఫ్ట్ హ్యాంపర్ని. అంతేనండి, ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. బాయ్ అండి.